నెక్స్ట్ ఇయ్యబోయే స్టోరీ కూడా దీనిలాగే క్యూట్గా రొమాంటిక్గా లవ్లీగా ఉంటుంది. చూసేసి కామెంట్ పెట్టండి. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 107 ముగింపు. సంయుక్త ఏడుపు వినిపించి శిఖర్కి ఊపిరి ఆగినట్టు అయింది. సంయుకి ఏమైంది అన్నాడు. ఏమోరా, అడిగితే చెప్పడం లేదు, కానీ ఏడుస్తోంది, మరింత కంగారు పడుతూ చెప్పింది మాధవి. ఇంట్లో బామ్మ లేదా అన్నాడు. లేదురా, ఉదయం వదిన దగ్గరికి వెళ్ళింది అని ఆమె అంటూ ఉండగానే బామ్మ వచ్చింది. ఏమైందే అలా ఏడుస్తున్నావు అంటూ సంయు పక్కన కూర్చుంది జానకమ్మ. ఇందాకటి నుండి అడుగుతుంటే చెప్పడం లేదత్తయ్య మాధవి అనగానే జానకమ్మ సంయు పొట్ట మీద చెయ్యి పెట్టి చూసింది. దీనికి కాన్పు వచ్చేలా ఉంది. శిఖర్కి ఫోన్ చేయి, హాస్పిటల్కు తీసుకెళ్దాం తొందర పెట్టింది. ఆల్రెడీ అతడు లైన్లోనే ఉన్నాడు. బామ్మ మాటలు విన్నాడు. అత్త, అంబులెన్స్ పంపిస్తాను, మీరు హాస్పిటల్కి వచ్చేయండి అంటూనే కాల్ కట్ చేశాడు అతడు. అప్పుడేనా, ఇంకా నెలలు నిండలేదు కదా ఆశ్చర్యంతో నోరు తెరిచింది మాధవి. దీనికి 7వ నెలలోనే కాన్పు వచ్చేలా ఉంది అని చెప్తూ ఉండగానే అంబులెన్స్ వచ్చింది. సంయుతో పాటు వాళ్ళు బయలుదేరారు. వీళ్ళు వచ్చేసరికి శిఖర్ హాస్పిటల్ దగ్గర ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. సంయుని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని వెంట నడుస్తూ నీకేమీ కాదు, కంగారు పడకు అన్నాడు. నొప్పిని మునిపంట భరిస్తూనే బావా అంది. ఏంటో చెప్పమని ఆమెను చూశాడు శిఖర్. ఒకవేళ నాకేమన్నా అయితే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో బావా అంటూ కన్నీటి నడుమ అతన్ని చూసింది. నీకేమవుతుంది? ఏమీ కాదు, నువ్వేదేదో ఊహించుకోకు. నొప్పులు తట్టుకోలేక ఆమె అలా అంది అనుకున్న శిఖర్ ఆమె నుదురు మీద ముద్దు పెట్టాడు. లేదు బావా, నాకు తెలుసు, నేను తిరిగి రాను అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకున్న ఆమె, నేను పోయాక నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, అది కూడా రియాని. దానికి నువ్వంటే చాలా ఇష్టం, బోలెడంత ప్రేమ ఉంది, నాకన్నా అది నిన్ను బాగా చూసుకుంటుంది అంటూ నొప్పులు భరించలేక కష్టంగా మాట్లాడింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సంయు, నీకేమీ కాదని చెప్తున్నాగా, నువ్వు ఇంకేమీ ఆలోచించకు, పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు. బాధ, అసహనం రెండూ కలగలిసిన గొంతుతో అన్నాడు. ఏం జరగబోతోందో నీకు తెలియదు బావా అంటూ గట్టిగా ఏడ్చేసింది. నీకు తెలుసా? సీరియస్గా ఆమెను చూశాడు శిఖర్. తెలుసని తల నిలువునా ఆడించింది. ఏం తెలుసు? అసహనంతో నుండి కోపంలోకి మారింది అతని గొంతు. డెలివరీలో నేను పోతానని నాకు ముందే తెలుసు. ఆమె చెప్తుంటే దుఃఖంతో ఆమె గొంతు కూడుకుపోయింది. అలా అని నీకెవరు చెప్పారు అని అడుగుతుంటే అనుమానంతో అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. లేబర్ రూమ్ రావడంతో శిఖర్ని అక్కడే ఆపేసి సమీని లోపలికి తీసుకుని వెళ్తుంటే సిస్టర్ ఒక్క నిమిషం అన్న సమయు తల తిప్పి దగ్గరికి రమ్మని శిఖర్ని చూసింది. అతడు రాగానే చేతులు చాచింది. ఆమె మీదికి వాలి హగ్గిచ్చాడు. అతని ముఖాన్ని 2 చేతుల నడుమ పట్టుకొని అతని నుదుటి మీద ముద్దు పెట్టింది. ఈ జన్మకు ఇంతే అని సరిపెట్టుకుంటాను, కానీ మరో జన్మంటూ ఉంటే ఖచ్చితంగా నీకు భార్యగానే పుడతాను ఏడుపు గొంతుతో చెప్పింది. శిఖర్కి ఆమె మాటలు వింటుంటే కోపం పోయి భయం పట్టుకుంది. అతనికి తెలియకుండానే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. నీకేమీ కాదు, నీకేమీ కాదు, బిడ్డతో నువ్వు క్షేమంగా తిరిగి వస్తావు అంటూ ఆమె చెంప మీద చెయ్యి వేసి బొటనవేలుతో సున్నితంగా నిమిరాడు. సంయు నవ్వింది. అది జీవితం మీద ఆశ వదిలేసినటువంటి నవ్వు. ఇక తను శిఖర్ని చూడలేను అన్నట్టుగా రెప్పవాల్చకుండా లేబర్ రూమ్ తలుపు మూసుకునే వరకు చూసింది. లోపలి నుంచి ఆమె అరుపులు వినిపిస్తుంటే సంయు ఇందుకే ప్రెగ్నెన్సీ వద్దందా అని ఆలోచిస్తూ ఆ లేబర్ రూమ్ దగ్గర నిలబడి ఉన్నాడు శిఖర్. కాసేపటికి ఆమె అరుపులు ఒక్కసారిగా ఆగాయి. శిఖర్ ఉలిక్కిపడ్డాడు. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. విషయం తెలుసుకున్న మృదుల, నిరంజన్, హర్షవర్ధన్ అక్కడికి వచ్చారు. రాగానే డెలివరీ అయ్యిందా ఆత్రంగా అడిగింది మాధవి. ఇంకా లేదని అంది. దాంతో ఆమె శిఖర్ దగ్గరికి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసింది. మూసి ఉన్న తలుపు వైపే చూస్తున్న అతడు తల తిప్పి తన తల్లిని చూశాడు. అమ్మా అంటూ ఆమెను పట్టుకొని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆమె అవాక్కైంది. షికి, ఎందుకురా ఏడుస్తున్నావు? ఇదంతా ఆడవాళ్ళకి కామన్. పురిటి నొప్పులు భరిస్తే కానీ తల్లి కాలేదు. అయినా మొన్న నైనిక డెలివరీ అప్పుడు చూసావు కదా, సుధీర్ ఎంత టెన్షన్ పడ్డాడు. కానీ ఏమైంది? నైనికకు పండంటి బిడ్డ పుట్టింది. ఇప్పుడు అంతే, నువ్వు చూస్తూ ఉండు, నీకు పండంటి కొడుకు పుడతాడు. కాసేపట్లో వాడిని చూసుకొని మురిసిపోతావు అంటూ ఓదార్పుగా మాట్లాడింది మృదుల. అమ్మా, నీకు తెలియదు, అది లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా మాట్లాడిందో అని చెప్తుంటే అతని గొంతు బొంగురుపోయింది. ఏముంది బావా, ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను అని ఉంటుంది, అది సెన్సిటివ్ కదా చిరునవ్వుతో అన్నది మృదుల.
తల అడ్డంగా ఆడించిన అతడు, లేదమ్మా నేను చనిపోతున్నాను, బావా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పింది అనగానే ఆ అని షాక్కి గురైంది మృదుల. ఇంతలో లేబర్ రూమ్ తలుపు తెరుచుకుంది. లోపలికి తొంగి చూస్తూ బయటికి వస్తున్న సిస్టర్తో, సంయుక్తకి ఎలా ఉంది ఆత్రంగా అడిగాడు శిఖర్. ఇంకా డెలివరీ కాలేదు, నార్మల్ అయ్యేలా లేదు, సిజేరియన్ చేయాల్సి వచ్చేలా ఉంది, మీరు ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి అంటూ కొన్ని పేపర్లు అతని చేతిలో పెట్టింది ఆ సిస్టర్. ఆమె అలా చెప్పగానే అతని గుండె ఆగినట్టు అయ్యింది. అంటే దాని మాట నిజం కాబోతోందా అనుకోగానే అతని గొంతు తడారింది. వణుకుతున్న చేతులతో సిస్టర్ చూపించిన దగ్గర సంతకాలు పెట్టాడు శిఖర్. ఆ వెంటనే అటు నుండి అటు ఆమెను ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేశారు. శిఖర్ వచ్చి బామ్మ పక్కన కుర్చీలో కూలబడ్డాడు. ఇదంతా నా వల్లే అంటూ 2 చేతుల నడుమ ముఖం పెట్టాడు. ఇదంతా సంయుక్త అన్న మాటల్ని బామ్మ కూడా విన్నది. శిఖర్ వెన్ను నిమురుతూ, ఇదంతా నా వల్లేరా, నేను నిన్ను తొందర పెట్టాను, అయినా ఇలా అవుతుందని నేను ఊహించలేదు అంటూ నొచ్చుకుంది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో మాధవికి అర్థం కాలేదు. అత్తయ్య ఏంటి మీరనేది అంటూ ఆమెను చూసింది మాధవి. మన సంయు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని శిఖర్తో చెప్పిందట, కానీ నేనే మునిమనవణ్ణి చూడాలని అన్న ఉబలాటంతో దాన్ని తొందరగా తల్లిని చెయ్యమని శిఖర్ దగ్గర మాట తీసుకున్నాను. అందుకే వాళ్ళని హనీమూన్ పంపాను. వీడు నాకిచ్చిన మాట కోసం దాన్ని తల్లిని చేశాడు. ఇప్పుడు దాన్ని చూస్తుంటే మనసుకు కష్టంగా ఉంది. జరగరానిది ఏదైనా జరిగితే నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేను అంటూ కంటతడి పెట్టింది జానకమ్మ. అమ్మా ఏంటి నువ్వు కూడా చిన్నపిల్లలా, దానికేమీ కాదు, ఇక్కడ అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు, ఎలాగైనా బిడ్డని తల్లిని క్షేమంగా మనకు చూపిస్తారు అంటూ ఓదార్పుగా మాట్లాడింది మృదుల. వదిన నువ్వు అన్నమాటే నిజం కావాలి అంటూ బాధతో కళ్ళు ఒత్తుకుంది మాధవి. ఇంతలో ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్తున్న డాక్టర్ గారు కనిపించారు. శిఖర్ ఒక ఉదుటున ఆమెను చేరుకున్నాడు. డాక్టర్ గారు ఎలాగైనా మా సంయుని కాపాడండి అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు. మేము కాపాడాలనే చూస్తాం, మా ప్రయత్నం మేం చేస్తాం, మిగతాది ఆ పైవాడి దయ అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరి ముఖాలపై విషాద ఛాయలు అలుముకున్నాయి. డల్గా కూర్చున్నారు. ఓ గంట తర్వాత ఆపరేషన్ థియేటర్ తలుపు తెరుచుకుంది. అందరి తలలు అటువైపు తిరిగాయి. డాక్టర్ బయటికి రావడం చూసిన శిఖర్ పరిగెత్తాడు. అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళు కూడా అతన్ని అనుసరిస్తూ ఆమె దగ్గరికి వచ్చారు. డాక్టర్ గారు సంయుకి ఎలా ఉంది అన్న శిఖర్ ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనని గుండె దగ్గర చెయ్యి పెట్టుకున్నాడు. అప్పటికే అది వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. క్రిటికల్ అయిన తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, చిరునవ్వుతో చెప్పింది ఆమె. ఊపిరి బిగబట్టి ఆమె చెప్పేది విన్న శిఖర్ ఉఫ్ అని నోటి ద్వారా గాలిని బయటకు వదిలి టెన్షన్ ఫ్రీ అయ్యాడు. జీవితంలో అతడెప్పుడూ ఇంత బాధపడలేదు, ఇంత టెన్షన్ ఫీల్ అవ్వలేదు. చూడొచ్చా అడిగాడు. కాసేపట్లో బిడ్డను చూపిస్తారు, కానీ ఆమెను చూడ్డానికి కాస్త టైం పడుతుంది అన్న ఆ డాక్టర్ గారు అక్కడి నుండి వెళ్ళారు. సంయు క్షేమంగా ఉండడంతో అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో సిస్టర్ బిడ్డకు స్నానం పోసి తెల్లటి గుడ్డ చుట్టి తీసుకొని వచ్చి శిఖర్ చేతిలో పెట్టింది. ఆమెకు తెలుసు అతడెంత టెన్షన్ పడ్డాడు అన్నది. అందుకే అతన్ని చూసి కంగ్రాట్స్ సార్ అని చిరునవ్వుతో చెప్పింది. ముఖమంతా నవ్వులు పులుముకొని థ్యాంక్ యూ సిస్టర్ అన్న శిఖర్ బిడ్డను చూశాడు. వాడు సంయు కోరుకున్నట్టే అచ్చం అతని పోలికలతో ఉన్నాడు. కంగ్రాట్స్ షికి అంటూ బిడ్డని తన చేతిలోకి తీసుకుంది మృదుల. సంయుకి ఏమవుతుందో అని టెన్షన్ పడ్డ జానకమ్మకి బీపీ ఎక్కువైంది. కళ్ళు తిరుగుతుంటే ఆమె కుర్చీలో అలాగే కూర్చొని ఉంది. మృదుల చేతిలో నుండి బిడ్డను తీసుకున్న మాధవి ఆమె దగ్గరికి వచ్చి, అత్తయ్య చూడండి మీ మునవాడవన్నీ అంటూ ఆమెకు చూపించింది. ఆనంద బాష్పాల నడుమ బిడ్డను చూసి తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది జానకమ్మ. ఇలా ఒకరి తర్వాత ఒకరు బిడ్డను ఎత్తుకొని మురిసిపోయారు. మనం తాతలం అయ్యాంరా హర్ష అంటూ నిరంజన్ మీసం మెలివేసి హర్షవర్ధన్ని హక్ చేసుకున్నాడు. ఇంతలో సిస్టర్ అక్కడికి వచ్చింది. ఎవరైనా ఒకరు వచ్చి సంయుక్తను చూడొచ్చు అని చెప్పింది. ఆమెను ఇంకా వార్డుకి షిఫ్ట్ చేయలేదు, ఐసీయూలోనే ఉంది. దాంతో శిఖర్ ఒక్కడు వెళ్ళాడు. అప్పుడే స్పృహలోకి వచ్చిన ఆమె నేను నరకంలో ఉన్నానా స్వర్గంలో ఉన్నానా అని మనసులో అనుకోకుండా బయటకు అనేసింది. అప్పుడే అందులోకి అడుగుపెట్టిన శిఖర్ కొట్టానంటేనా అంటూ చెయ్యెత్తిన అతడు ప్రేమపూర్వకంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. బావా నువ్వు కూడా నాతో వచ్చావా విస్మయంతో అతన్ని చూసింది.
నువ్వు వెళ్ళలేదు, నేను రాను లేదు. అయినా నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నన్ను టెన్షన్ పెట్టేశావు. ఇంటికి వచ్చాక దీనికి నీకు పనిష్మెంట్ తప్పదు అన్నాడు. ఇక్కడ కూడానా అంటూ ఆమె పెదాలు బిగించింది. మరి నీ తింగరి వేషాలు అలా ఉన్నాయి అన్న అతడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. అతని పెదాల స్పర్శ ఆమెకు తెలుస్తుంటే అయితే నేను బ్రతికే ఉన్నానా అంటూ ఆ గదిని పరిశీలనగా చూసింది. నువ్విక మారవా అంటూ కోపంగా ఆమెను చూశాడు. ఏడుపు ముఖం పెట్టి కింది పెదవి బయటికి తెచ్చింది సంయు. ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, మీరిక బయటికి వెళ్ళండి సార్ అని సిస్టర్ చెప్పడంతో సంయు చేతి మీద ముద్దు పెట్టి బయటికి నడిచాడు శిఖర్. ఓ 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాక బిడ్డతో పాటు ఇంటికి వచ్చింది సంయు. ఆ బిడ్డ తను కోరుకున్నట్టు అచ్చం శిఖర్లా ఉండడం ఆమెకెంతో నచ్చింది. ఆ బిడ్డను చూసి గర్వంగా ఫీల్ అయింది. హనీమూన్కి వెళ్ళిన కొత్త జంటలు తిరిగి వచ్చారు. వాళ్ళు వచ్చాక శిఖర్కి కొడుకు పుట్టాడని తెలిసి ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు. ఇంత త్వరగా బిడ్డ పుడతాడని వాళ్ళు ఊహించలేదు. ఆనందంతో శిఖర్ని హత్తుకుని కంగ్రాట్స్ చెప్పాడు మధుకర్. బిడ్డను చూడ్డానికి నిఖిల్ పూనంతో కలిసి సంయుక్త వాళ్ళ ఇంటికి వచ్చాడు. బిడ్డను చేతిలోకి తీసుకొని చూసి, ఏంట్రా వచ్చా మీ నాన్న నోట్లో నుండి ఊడిపడ్డట్టే ఉన్నావు, మీ అమ్మలా పుడితే ఏం పోయేది, నువ్వు కూడా వాడినే గెలిపించావా అన్నాడు. అది విని సంయుక్త నిక్కీ అంటూ వేలు చూపించింది. కోపంతో అనలేదే, ఊరికనే జోక్ చేశాను అంటూ పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు నిఖిల్. ఏంట్రా ఏదో అంటున్నావు అని అప్పుడే అక్కడికి వచ్చాడు శిఖర్. తల అడ్డంగా ఆడించి శిఖర్ రావడంతో వాళ్ళు వెళ్ళారు. అతడు బిడ్డతో ఆడుతూ సంయుక్తతో మాటల్లో పడ్డాడు. రోజులు హ్యాపీగా గడిచిపోతున్నాయి. జానకమ్మ ఆనందానికి అవధులు లేవు. తను కోరుకున్నట్టే మగబిడ్డ పుట్టాడు. బిడ్డకి 3వ నెల రాగానే బారసాల చేశారు. జానకమ్మ తన భర్త పేరు కలిసి వచ్చేలా అయాన్ అని పేరు పెట్టింది. ఆనందంతో సంయు పొంగిపోయింది. మరో 1 నెల రోజుల తర్వాత అయాన్ని జానకమ్మ ఎత్తుకొని ఆడిస్తుంటే పడక గదిని చేరింది సంయుక్త. శిఖర్ అక్కడే కూర్చొని తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంట్లో కూడానా అంటూ అతని ముందు నుండి ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టింది. మరి నువ్వు బిజీ కదా అన్న అతడు ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అతని మెడ చుట్టూ చేతులు వేయగా ఆమె నడుం చుట్టూ చేతులు వేసి పొదిమి పట్టుకున్నాడు. బావా పిలిచింది సంయు. చెప్పు అన్నాడు అతడు. అయాన్కి చెల్లెలు కావాలట, ఇద్దామా అని అతని ఎద మీద తలపెట్టుకుంది. నీకు ఇష్టం లేదు కదా, ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఇప్పుడు ఇష్టం అంది. ఇప్పుడు నాకిష్టం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు శిఖర్. ఎందుకు చిరుకోపంతో చూసింది. నువ్వు పెట్టిన టెన్షన్ అలాంటిది, అయినా ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడావు అన్న అతడు చిరుకోపంతో చూశాడు. నేనేమీ పిచ్చిగా మాట్లాడలేదు, ఉన్నదే చెప్పాను అంటూ సాడ్ అయింది సంయు. మళ్ళీ ఇప్పుడు అలా అనవని గ్యారంటీ ఏంటి, ఈసారి బ్రతుకుతావన్న నమ్మకం ఏంటి అంటూ సాడ్ అయిన ఆమె ముఖాన్ని చేతులతో పట్టుకున్నాడు శిఖర్. నువ్వు కోప్పడనంటే చెప్తాను ఆమె అనగానే చెప్పు అన్నాడు. నువ్వు రాకముందు ఓ రోజు నేను గుడికి వెళ్ళాను. అప్పుడే అక్కడ జోసెన్ చెప్పేవాడు కనిపించాడు. నీతో నా పెళ్లి జరుగుతుందా అని అతన్ని దగ్గరికి వెళ్ళి అడిగాను. అతడు నా చెయ్యి చూసి జరుగుతుంది, కానీ సంవత్సరం దాటే వరకు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకో, లేదంటే నువ్వు చనిపోతావని చెప్పాడు. అందుకే నేను ప్రెగ్నెన్సీ వద్దు అన్నాను అని బెరుగ్గా అతన్ని చూసింది. అతడు పక్కున నవ్వాడు. ఎందుకు నవ్వుతావు అంది సంయు. నువ్వు ఇలాంటివి నమ్ముతావా అంటూ అతడు మరింత గట్టిగా నవ్వాడు. నమ్ముతాను, అయినా అతడు చెప్పినట్టే జరిగింది కదా అంటూ మళ్ళీ సాడ్ అయింది సంయు. అలా ఏమీ కాదు, కాకపోతే కొంచెం కాంప్లికేషన్స్ వచ్చాయి అంతే అన్న అతడు ఆమె పెదాల మీద ముద్దు పెట్టాడు. సరే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, మరి మరో బిడ్డ సంగతి అంటూ గారాలు పోయింది. కందాం, కానీ ఇప్పుడే వద్దు, వాడు ఇంకాస్త పెద్దగా అయ్యాక అన్నాడు శిఖర్. అతన్ని అలుకగా చూసింది సంయు. నువ్విలా చూసినా నా డెసిషన్ ఇదే. శిఖర్ అనగానే కోపంగా వెళ్ళి మంచం మీద పడుకుంది. అతడు నవ్వుకొని నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అంటూ మంచం మీద వాలి ఆమెను తన కౌగిలిలోకి తీసుకున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ తమ రొమాంటిక్ లైఫ్కి నాంది పలికాడు శిఖర్. అతని ప్రేమను పొందుతూ అతనిలో ఒదిగిపోయింది సంయుక్త. ఈ రొమాంటిక్ కథ ఇంతటితో ముగిసింది. కథకు పెళ్లి పేరు పెడితే కానీ చదవరా మీరు? అలా అయితే నెక్స్ట్ స్టోరీకి అలాగే పెడతాను, ఆమె పెళ్ళి అతనితో అని.